హైదరాబాద్ మహానగరంలో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు వివరాలను సిపి సివి ఆనంద్ వెల్లడించారు. కొకైన్ సరఫరా చేస్తున్న 6గురితో పాటు మెఫెడ్రిన్ సప్లై చేస్తున్న 3గురిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల మెఫెడ్రిన్ పట్టుకున్నట్లు చెప్పారు. అలాగే తుపాకీతో పాటు 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించనున్నారు. ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, అదే కాకుండా 300 గ్రాముల కోకేన్, ఒక 100 గ్రాముల మియావ్ మియావ్ అంటే మెఫెడ్రాన్, ఇది ఒక పిస్టల్, ఏదైతే మేము ఎన్నో రోజుల నుండి అనుమానిస్తున్నామో ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు, పెడ్లర్స్, అంటే పోలీస్ దాడులు పెరుగుతున్న సందర్భంలో వారు ఆయుధాలు కూడా సేకరిస్తున్నారు. మాకు సమాచారం ఉండింది, కానీ మొదటిసారిగా ఒకటి రికవరీ చేసుకోవడం, దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా 12 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేశాము. మొదటి కేసు ఇది మహారాష్ట్రతో, ముంబైతో దీని లింక్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ హైదరాబాద్ నుండే ప్రారంభమైంది. రవివర్మ మరియు సచిన్ల ఇద్దరు కన్జ్యూమర్స్ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే వారి సెల్ ఫోన్స్ రికార్డ్స్ చూసిన సమయంలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే ఒక హైదరాబాద్ వాస్తవ్యుడు, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను బీకామ్ చదివి మార్కెటింగ్ మేనేజర్ ఇన్ జేఎస్ఆర్ సన్ సిటీ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 2022లో ఇతడు ఈ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు. ఇప్పటికే ఇతని పైన నల్లకుంట, షేర్లింగంపల్లిలో 2 కేసెస్ నమోదయ్యాయి ఉన్నాయి. ఇప్పుడు 3వసారి మేము పట్టుకుంటున్నాం కనుక పీడీ యాక్ట్లో ఇతన్ని వచ్చే రోజుల్లో కూడా మేము